అనేక భజన మండలు పెట్టుకుని సంకీర్తనలు పడతా, పాటలు పాడతా, యాత్రలు చేస్తా, ఇదంతా కూడా మన యొక్క సంస్కృతి, మనం నడవాల్సిన పద్ధతి, కుటుంబ వ్యవస్థ అందంగా ఉండటానికి ఇవన్నీ చేస్తున్నాం. దాంట్లోనే ఎంతో ఉంది, ఆ భక్తిలోనే ఎంతో మనం ఎదగాలి. ప్రేమ ఉంది. అన్నిట్లోకి మనం భజనలు చేసేటప్పుడు అందరం కలుస్తాం, కలిసి భజన మండలి పెట్టాం. భజన అంటే కలియక భజన. ఏ భజన అంటే విడిపోవటం. భజన చేయటం అంటే మనందరం కలవటం. అంటే ప్రేమతో కలవాలి అందరిలో. అలా చేయగా అన్నీ చేసిన తర్వాత మనకు ఆధ్యాత్మికంగా మనం పట్టుకున్నాం. జనరల్గా ఆధ్యాత్మికం అనేది ఎవరికి టచ్ అవ్వదు, అంత టచ్ అవ్వదు. వింటారు, ఎప్పుడో చెవుని పడతా ఉంటుంది బ్రహ్మజ్ఞానం అని. అలా ఎవరొకళ్ళు సెకండ్ కోటేశ్వర గారు ఎవరొకళ్ళు టీవీలో చెప్పేటప్పుడు, ఎవరన్నా ఎక్కడన్నా ప్రవచనాలు చెప్పేటప్పుడు ఆ పదం మాత్రం అందరికీ వినపడతా ఉంటుంది. అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని మనందరం ముందుకెళ్తాం. ఈ బ్రహ్మజ్ఞానంలో ముందుకెళ్ళేటప్పుడు మనందరం కూడా ఈ బ్రహ్మజ్ఞానంలో కేవలం బ్రహ్మజ్ఞానంలోనే మునిగిపోవటం కాదు. కేవలం బ్రహ్మజ్ఞానంలో మునగటం అంటే వేరు. అన్నిట్లో ఉండి బ్రహ్మజ్ఞానంలో మంచి స్థానం ఎవరైతే ఆ స్థానానికి చేరుకుంటారో వాళ్ళ జీవితాలు అద్భుతమవుతాయి. ఏం కావాలి? కేవలం పరమాత్మ భగవంతుడు అనుకుని అందులోనే లీనమైపోతే అది తన స్వార్థం. అది స్వార్థం అనాలో ఏమనాలో నాకు. అది వాళ్ళు వివాహాలు చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళని ఉద్ధరించుకుని వాళ్ళు ఆ ఆనందాన్ని అనుభవించి ఆ స్థితికి చేరి వాళ్ళు అందులోనే ధన్యులు అయిపోతారు. అది ఏదన్నా అని రమణ మహర్షి గారు అలాగే. రమణ మహర్షి గారికి ఏమీ లేదు, ఏ బంధము లేదు. బంధాలు ఉన్నాయి, పెదనాన్న బంధం, అన్నయ్య బంధం, తల్లి బంధం, ఇవన్నిటినీ తెగ్గొట్టుకుని వచ్చేసాడు. ఆయన చిన్నతనంలోనే ఆ బంధాలను తెగ్గొట్టుకుని 3 రూపాయలు 5 రూపాయలు ఇస్తే ఫీజు కట్టమని వాళ్ళ అన్నయ్య గారు చదువుకునేటప్పుడు ఫీజు కట్టమని ఇస్తే ఆ డబ్బులు తీసుకుని ట్రైన్ టికెట్లు సరిపోతాయని అరుణాచలానికి బయలుదేరి రావడం జరిగింది. ఆయన మొదట నుంచి ఆయన మనసు అలా లాగింది, కరెంటు లాగినట్టు. ఆ విధంగా ఒక యుగ పురుషుడు, ఒక యోగి ఆయన అందరికీ స్ఫూర్తిదాయకం అయ్యారు. వాళ్ళు జీవితాన్ని అలా అయిన తర్వాత అలా ఎంతోమంది అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. వేదం ఏం చెబుతుందంటే బ్రహ్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందాలి. ప్రతి ఒక్కళ్ళు, మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మజ్ఞానం పొందాలి. బ్రహ్మజ్ఞానం పొందటం అంటే ఆ స్టేజీకి చేరుకోవాలి. వాళ్ళు ఏ విధమైనటువంటి స్టేజీలో ఉన్నారో, ఎవరు ఋషులు, సన్యసించిన వాళ్ళు, ఆ స్టేజీ
మనం సంసారంలో ఉండే ఆ స్థితిని పొందాలని చెప్పింది కానీ సంసారాన్ని వదులుకోమని చెప్పలేదు. ఎక్కడ అందరిలోకి గొప్పవాళ్ళు ఎవరవుతారంటే వాళ్ళకంటే కూడా అలా వివాహం చేసుకోకుండా అరణ్యాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకునే వాళ్ళకి ఉంటే కూడా ఒక కుటుంబ వ్యవస్థలో ఉండి ఒక భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ సంసారంలో ఉండి వాళ్ళ కుటుంబ వ్యవస్థ అంతా ఆధ్యాత్మికంగా కనుక నడుపుకోగలిగితే వాళ్ళంత గొప్పవాళ్ళు వాళ్ళెవరు ఆ ఋషులు అడిగిపోయినాడు. ఎందుకని తెల్లారి లేచిన కాడ నుంచి వీళ్ళని అనేకం లాగుతున్నాయి, అనేక బంధాలు లాగుతున్నాయి, అనేక ప్రేమలు లాగుతున్నాయి, అనేకమని మనల్ని లాగుతున్నాయి, అరిషడ్ వర్గాలు లాగుతున్నాయి, శబ్ద స్పర్శ రూప రస గుణాలు లాగుతున్నాయి. అన్నీ మనం లాగుతుంటే ఈ అన్నిటినీ తట్టుకుని ఇది కాదు అంటే జాగ్రత్తగా పై కొండ ఎక్కగలిగితే మనతో పోటీ చేసినటువంటి వాళ్ళు ఏ యోగి కూడా పనిచేయడు. ఆ రకంగా కనుకెళ్తే వాళ్ళందరికీ వాళ్ళే అన్నిటిని వదులుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. మనం ఎంత మందితో ఉండి ఇవాళ మీ అందరినీ పెట్టుకుని మీ అందరినీ ఎంత జాగ్రత్తగా మౌలు చేసుకొస్తాంటే ఈ స్థితికి వచ్చారో మీరందరూ. ఎంత జాగ్రత్తగా, ఏంటి జాగ్రత్త?